ఎన్టీఆర్ గారి అల్లుళ్ళు, నందమూరి అల్లుళ్ళు, నందమూరి మొదటి తరం అల్లుళ్ళు చాలా కాలం తర్వాత 30 ఏళ్ల తర్వాత కలిశారు. వీళ్ళిద్దరి కలయిక ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద సెన్సేషన్ అయింది. వీళ్ళిద్దరి కలయిక పెద్ద చర్చ అయింది. ఇప్పుడు ఏం చర్చ అయ్యిందయ్యా అంటే దీంట్లో ఒక రకంగా పాజిటివ్ చర్చ. ఓకే, అల్లుళ్ళు ఇద్దరు మళ్ళీ కలిశారు, రెండు ఫ్యామిలీలు కలిసినాయి, ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది ఆ కుటుంబంలో అన్నది ఒక చర్చ అయితే, ఏదో సోదికెళ్తే పాత పురాణాలన్నీ బయటకు వచ్చినాయని అలా తయారైంది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలవడం కాదు, కానీ అసలు రామారావు గారికి వెన్నుపోటు, ఆ వెన్నుపోటులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర, డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్ర, మళ్ళీ తర్వాత వీళ్ళిద్దరు గొడవలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ తరం వాళ్ళకి తెలియని వాళ్ళకి, కొత్త వాళ్ళందరికీ, కొత్తగా ఇప్పుడిప్పుడే రాజకీయాలు తెలుసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళకందరికీ కూడా తెలిసేలాగా చేసింది ఇదంతా. సో మొత్తం మీద ఏం జరిగింది ఏంటి మాట్లాడుకునే ఉంది. త్వరగా శ్రీరామ్ మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు కొత్త వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మన వేదాంత ఛానల్లో ఇలాంటి పొలిటికల్ రివ్యూలు మాత్రమే కాకుండా భక్తికి సంబంధించినవి, క్రికెట్కి సంబంధించినవి, సినిమాలకు సంబంధించిన అన్ని రకాల రివ్యూలు, మోటివేషనల్, ఇక రకరకాల అన్ని రకాల వీడియోలు మన దాంట్లో వస్తుంటాయి. కాబట్టి వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక అసలు వీడియోలోకి వెళ్తే, ఎన్టీ రామారావు గారి అల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు నిన్న ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమం, ఆయన ఒక పుస్తకాన్ని రాశారు. సరే, ఆ పుస్తకంలో ఆయన అనుభవాలు, ప్రపంచంలో ఆయన చూసిన వింతలు విశేషాలు, ప్రపంచ రాజకీయాలు, అసలు మనిషి ఎట్టా పుట్టాడు దగ్గర నుంచి ఏదో ఆయనకి నచ్చిన వల్ల వరుసగా రాసుకుంటూ వచ్చారు. అదేదో ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసే కార్యక్రమం, పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారితో పాటు వెంకయ్య నాయుడు గారు, ఇంకా కొంతమంది, ఈ మన విశాఖపట్నం ఎంపీ భరత్, అలాగే మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, రేడు తిరిగి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి భార్య, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, వీళ్ళందరూ స్టేజ్ మీద ఉన్నారు. తర్వాత కాసేపు వెంకటేశ్వరరావు గారు మాట్లాడిన తర్వాత ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారును డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఇద్దరు కావలిచ్చుకున్నారు. ఆ ఫోటో ఇప్పుడు మొత్తం అన్ని పేపర్ల నిండా పెద్ద సెన్సేషన్ అయిపోయింది. ఎందుకు అయ్యింది అంటే, ఈ కాలం వాళ్ళకి తెలియదు ఏంటంటే, 30 ఏళ్ల తర్వాత వీళ్ళు అఫీషియల్గా కలిశారు. మధ్యలో ఏదో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ జరిగినప్పుడు కలుస్తూ ఉంటారు. బాగున్నారంటే బాగున్నారని కూడా ఎవరు ఎడమొహం పెడమొహం. గతంలో వీళ్ళిద్దరికీ రాజకీయంగా అనేకమైన విభేదాలు ఉన్నాయి. సో దానివల్ల దాదాపు 30 ఏళ్ళ బట్టి పెద్ద కలిసింది లేదు. ఏదో తూతూ మంత్రంగా కలవడం, ఆ పని అయిపోగానే ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోవడం, ఇది పరిస్థితి. అలాంటిది ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత ఈ సందర్భంగా కలిశారు. ఈ మధ్య కూడా కలిశారులేండి. ఈ మధ్య కలిసిన తర్వాతే అన్నీ సాల్వ్ చేసుకున్నారు, ఇద్దరి మధ్య ఉన్న గొడవలన్నీ సాల్వ్ చేసుకున్నారు. అందుకే ఇప్పుడు ఈ కార్యక్రమానికి అతిథిగా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. మరి వీళ్ళిద్దరికి గొడవలు ఏంటి, ఈ గోడలు ఏంటి అనేది ఇప్పుడు అందరికీ చర్చ. నేను టీవీల్లో కూడా అదే చర్చ, టీవీ చర్చా కార్యక్రమాలలో అవే చర్చలు. సో ఆ చర్చల వల్ల ఇప్పుడు మొత్తం అందరికీ ఈ కాలం వాళ్ళకి తెలిసింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వరరావు గారు కలిసే ఆ రోజు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళలో వీళ్ళిద్దరే కదా, చంద్రబాబు నాయుడు గారికి బాగా సహకరించింది వెంకటేశ్వరరావు గారే కదా అనుకుని ఇప్పుడు వాళ్ళందరికీ తెలిసింది. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కలిసి చేశారా అప్పుడు, ఎన్టీ రామారావు గారికి చావు కూడా కారణం అని చెప్పి, వీళ్ళిద్దరే కారణం అని చెప్పి, అందుకేనా ఆవిడ లక్ష్మీభారతి గారు చెప్తూ ఉంటారు, ఈయనేనా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అందరికీ కనబడుతూ ఉంటారు రెగ్యులర్గా, కానీ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అందరికీ కనపడే మనిషి కాదు. ఎప్పుడో అప్పుడు ఎమ్మెల్యే చేశాడు, ఆ తర్వాత ఎంపీ చేశాడు ఆయన.
ఆ తర్వాత నుంచి ఆల్మోస్ట్ ఏదో రాజకీయాల్లో ఉన్నా కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఆయన ఎక్కువ కనబడ్డు. సో అందువల్ల డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి గురించి అందరికీ తెలియదు. సో ఆయనకి అంత రాజకీయాలు కూడా పెద్ద తెలియవు. చాలామంది తెలియని విషయం ఏంటంటే ముక్కుసూటికి వెళ్ళిపోతాడు ఆయన. ముక్కుసూటి ఏది మాట్లాడదలుచుకుంటే అది మాట్లాడేస్తాడు, మొహం మీద వేస్తారు. నిన్న కూడా అంత సభ పెట్టి ఆయన పుస్తకావిష్కరణ సభ పెట్టి దానికి చంద్రబాబు నాయుడు గారిని అతిథిగా పిలిచి అక్కడ కూడా మా ఇద్దరి మధ్య గతంలో గొడవలు ఉన్నమాట వాస్తవమే అని అందరికీ సభాముఖంగానే చెప్పేస్తున్నాడు ఆయన. సో అందుకే చెప్పేది ఆయనకేమో పెద్దగా రాజకీయాలు తెలియవు. మొహం మీద ఏది మాట్లాడాలంటే అది మాట్లాడి ఆయనకు లోపల ఏది అనిపిస్తే అది అనేస్తాడు ఆయన. సో దానివల్ల రాజకీయాల్లో ఆయన వెనకబడిపోయాడు. గుంభనంగా ఉండే చంద్రబాబు నాయుడు గారు ఏమో రాజకీయాల్లో ముందుకెళ్ళిపోయారు. తనదైన స్టైల్లో రాజకీయాలు చేస్తారు కదా. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు అందరికీ తెలిసిందే కదా. తన స్టైల్లో తను చేస్తారు, ఎక్కడ ఏది బయటపడరు. సో ఆ విధంగా ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఏమో ముందుకెళ్ళిపోయాడు. ఈయన మొహం మీద అందరినీ అనేసి ఏది పడితే అది అనేసి ఈయనేమో నెమ్మదిగా సైడ్ అయిపోయాడు. సరే, ఈయన సైడ్ అయ్యటం మాట నుంచి అసలు ఎన్టీ రామారావు గారి దగ్గర ఏం జరిగింది? ఎన్టీ రామారావు గారు లక్ష్మీభారతిని చేసుకోవడం అనేది ఈ అల్లుళ్ళిద్దరికి నచ్చల, కొడుకులకి నచ్చల. రామారావు గారికి కొడుకులకి నచ్చల, హరికృష్ణ గారికి నచ్చల, బాలకృష్ణ గారికి నచ్చల, మిగతా వాళ్ళకి నచ్చల. అది కాకుండా మొదటి నుంచినేమో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పార్టీలో ఉన్నాడు మన ఎన్టీ రామారావు గారితో. స్టార్టింగ్లో చంద్రబాబు నాయుడు గారు పార్టీలో లేడు, అప్పటికి ఆయన కాంగ్రెస్లో ఉండేవాడు. కాంగ్రెస్లో మంత్రిగా కూడా పనిచేశాడు ఆయన. సో ఆ తర్వాత రామారావు గారు పార్టీ పెట్టి ఈయన సక్సెస్ అయిన తర్వాత వచ్చాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి. సో అందరికన్నా ముందు రామారావు గారితో పాటు పార్టీలో నేను ఉన్నాను, మధ్యలో ఈయన రావడం ఏంటి అనేది ఈయనకి కొంచెం దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి పెద్ద ఇష్టం ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి రావడమే పెద్ద ఇష్టం ఉండేది కాదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా నెమ్మదిగా ఆయనకి అలవాటు కదా అక్కడ కాంగ్రెస్ రాజకీయాలు, ఆ రాజకీయాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ చూపించి మొత్తం అందరినీ గ్రూపిజం చేసి తన గ్రూప్ కింద మార్చేసుకుని ఇవన్నీ చేసుకున్నాడు ఆయన. సో ఇవన్నీ చేస్తుంటే అది కూడా నచ్చేది కదా వెంకటేశ్వర గారికి. ఏంటి నేను ఎన్నాళ్ళ నుంచి ఉన్నాను, నా చుట్టూ కన్నా కూడా ఆయన చుట్టూ ఎక్కువ మంది చేరిపోతున్నారు అని చెప్పి అది కూడా నచ్చేది కాదు. సరే, తర్వాత చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు కార్యక్రమం అవన్నీ అయిపోయినాయి కదా. అయిపోయి ఆయన చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు దించేసిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా పార్టీలో పెద్ద నాయకులు అయిపోయారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోవడం ఈయనకి నచ్చల. ఎందుకంటే నేను ఎప్పుడు ఈయనకి ఏంటంటే నేను సీనియర్ని, నేను ముందు నుంచి ఉన్నాను, ఈయన అయిపోవడం ఏంటి? పైగా ఆ తర్వాత నుంచి ఆయన మాట చెల్లుబాటు అవుతూ ఉండేది. పార్టీలో ఈయన మాట నెమ్మదిగా తగ్గిపోతుంది. దీంతో విభేదాలు, ఇంట్లో విభేదాలు, పార్టీలో ఇలా గొడవల వల్ల ఇంట్లో కూడా విభేదాలు. చివరికి పురంధరేశ్వరి గారును చంద్రబాబు నాయుడు గారి భార్య ఆవిడ ఇద్దరు మాట్లాడుకోవడం కూడా మానేయాల్సిన పరిస్థితి. భువనేశ్వరి గారు వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకోవడం మానేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ రాజకీయ గొడవలన్నీ వీళ్ళని ఇంట్లో దాకా వచ్చేసాయి. పైగా అది కూడా ఎక్కడ నాన్నగారికి వెన్నుపోటు. ఆ నాన్నగారి వెన్నుపోటు అనే దాంట్లో పురంధరేశ్వరి గారికి నచ్చలేదు. నచ్చకపోయినా కూడా ఏం చేయగలిగింది లేదు. మరి భువనేశ్వరి గారికి నచ్చిందా నచ్చలేదో తెలియదు. కానీ భర్తలు ఎలా చెప్తే అలా చేయాల్సిన పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నారు. భర్తలు అడుగుదారులో వీళ్ళిద్దరూ కూడా నడిచేశారు. మొత్తం కుటుంబం కలిసి ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు కార్యక్రమం నడిచిపోయింది. సరే, ఆయన ఆ బాధతో చచ్చిపోయారు, అది వేరే విషయం. సో వీళ్ళందరూ కలిసి చివరికి ఆయన రెండో భార్య లక్ష్మీభారతి గారి మీద మొత్తం అభాండాలు వేసి సరే వీళ్ళందరూ ఆయన పక్క తప్పించారు. సరే, ఆయన ఆ బాధతోటి ఆయన పోయారు రామారావు గారు, అది అందరికీ తెలుసు. సో అదంతా కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలవడం వల్ల మంచి జరిగింది, కానీ వాళ్ళ కుటుంబంలో చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరి మధ్య విభేదాలు పోయి మంచి జరిగింది. కానీ ఏదో సోదికి వెళ్తే పాతవన్నీ బయటపడినట్టు, పాత పురాణాలను రంగుపడినట్టు ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు అందరికీ తెలిసింది. ఓ, రామారావు గారికి వెన్నుపోటు పొడిచింది ఈ ఇద్దరు అల్లుళ్ళా. ఓ, ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరైనా కొట్టుకున్నది, వీళ్ళిద్దరు కొట్టుకోవడం అంటే రాజకీయంగా విభేదాల, మళ్ళీ విడిపోయారా? దాని తర్వాత మళ్ళీ కలుద్దామని చెప్పి పురంధరేశ్వరి గారు, తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, తర్వాత మళ్ళీ కలుద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినా కూడా అది కొన్నాళ్ళ తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలోంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఎవరిదారి నాళ్ళు ఉన్నారు. మళ్ళీ యాక్టివ్ అవుదామని చెప్పి పురంధరేశ్వరి గారును డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు
చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా, ఇంటికి వెళ్ళి మాట్లాడదామని వెళ్తే కూడా కనీసం పైనుంచి డాబా నుంచి కిందికి దిగి రాలేదండి చంద్రబాబు నాయుడు గారు. అరగంట వెయిట్ చేసి కింద కూర్చుని అరగంట వెయిట్ చేసి ఇంక రాళ్లే అని చెప్పి వెళ్ళిపోయారు. ఎందుకు? మన జాయిన్ చేసుకోవడం, తెలుగుదేశంలో జాయిన్ చేసుకోవడం ఇంక ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోయారు. వాస్తవానికి ఆయన కూడా అంతే. ఆయన ఎందుకు? మళ్ళీ ఆల్రెడీ ఇంతకుముందు అనుభవించాం. 2 పవర్ సెంటర్స్గా ఉండటం వల్ల పార్టీలో చాలా ఇబ్బందులు వచ్చినాయి. వెంకటేశ్వరరావు గ్రూపు, చంద్రబాబు నాయుడు గ్రూపు అని 2 గ్రూపులు ఎప్పుడు చూసినా ఎప్పుడు 2 గ్రూపులు ఉండేవి తెలుగుదేశం పార్టీలో. ఎవరి గురించి మాట్లాడాలన్నా నువ్వు వెంకటేశ్వరరావు గ్రూపా, నువ్వు చంద్రబాబు నాయుడు గ్రూపా అని చెప్పి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. సరే అలాగే వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు వెంకటేశ్వరరావు గారు. మళ్ళీ ఇప్పుడు వద్దాం అనుకుంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చినా కూడా ఎందుకు తలకి నిప్పి మళ్ళీ ఆయన చేర్చుకుంటే మళ్ళీ ఇంకో పవర్ సెంటర్ తయారవుతుంది. రేపు పొద్దున్న నా కొడుకుని పెద్దాన్ని చేయాలంటే ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ ఆయనకు ఉంటాయి కదా. సో వీళ్ళు జాయిన్ అవ్వడానికి అని చెప్పి ఇంటికి వెళ్ళినా కూడా ఆయన మొహం చూపించడానికి కూడా కిందకి కూడా దిగి రాలేదంట. సో దాంతో వీళ్ళు ఏమైంది, అప్పటికే వీళ్ళు రకరకాలు, సరే ఏదో బీజేపీలోకి వెళ్ళారు, మళ్ళీ బయటకు వచ్చారు. చివరికి ఏమైంది, కాంగ్రెస్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి. మంచిదే జరిగింది అనుకోండి. పురంధరేశ్వరి గారు కాంగ్రెస్లో జాయిన్ అయింది. కాంగ్రెస్లో జాయిన్ అవ్వగానే అర్జెంటుగా ఇమ్మీడియట్గా ఎన్టీ రామారావు గారు కూతురు కాబట్టి ఎంపీ టికెట్ ఇచ్చారు, గెలిచేశారు. తర్వాత కేంద్రంలో మంత్రి అయిపోయింది ఆవిడ. కేంద్ర మంత్రిగా మంచి పేరు తెచ్చేసుకుంది. సరే రాజకీయాలు మారిపోయినాయి, రాష్ట్రం విడిపోగానే ఆవిడ బీజేపీలోకి వచ్చింది. బీజేపీలో కూడా మంచి గౌరవంగా చూసారు ఆవిడని. ఇప్పుడేమో ఏకంగా రాష్ట్ర అధ్యక్షురాలు పోస్టులో ఇప్పుడు ప్రెసిడెంట్ ఉంది. ఇప్పుడు కూడా ఎంపీగా ఉంది ఆవిడ. సో ఆ యాతవాత ఏంటంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి కిందికి దిగి వస్తే అసలు వేరేగా ఉండేది. కిందికి దిగి రాకపోవడం వల్ల పురంధరేశ్వరి గారికి చాలా మంచి జరిగింది. అట్ ది సేమ్ టైం దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పాపం పూర్తిగా వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆయన వెళ్ళి ఏం చేశాడు, మధ్యలో ఉండకుండా వెళ్ళి వైసీపీలో జాయిన్ అయ్యాడు. అది కూడా కొడుకు కోసం. కొడుకునేదో ఆయన పెద్ద చేయాలి, రాజకీయాల్లో పైకి రావాలని చెప్పి చేశాడు. అతని టికెట్ ఇద్దామంటే అతను ఏదో అతనికి ఏదో పౌరసత్వం గొడవ ఏదో వచ్చినట్టుంది, లేదా ఏదో పాస్పోర్ట్ గొడవ ఏదో వచ్చింది. మొత్తానికి టెక్నికల్ ప్రాబ్లం వల్ల అతను టికెట్ ఇద్దామన్నా ఇవ్వగలేని పరిస్థితి అయిపోతే మళ్ళీ వెంకటేశ్వరరావు గారే వైసీపీ నుంచి పోటీ చేసి వెంకటేశ్వరరావు గారు వైసీపీ నుంచి ఓడిపోయి చివరికి ఇప్పుడు పూర్తిగా అసలు రాజకీయాల నుంచి పూర్తిగా పక్కనే రిటైర్ అయిపోయాను బాబు అని చెప్పేశాడు. ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయాయని చెప్పేశాడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కలవడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు ఇంతకీ అది విషయం. ఆయన రాజకీయాల్లో ఉన్నంతకాలం ఖచ్చితంగా కలిసేవాళ్ళు కాదు వీళ్ళిద్దరు. ఆయన ఇంక నేను రాజకీయాల నుంచి మానేశాను, పూర్తిగా రిటైర్ అయిపోయాను అని చెప్పేశారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కలిశారు. నిన్న మాట్లాడుకున్నారు, నిన్న ముందే కొంత మాట్లాడుకున్నారు, ఫ్యామిలీలు కలిసినాయి. సో మంచి వాతావరణం ఏర్పడింది. నిన్న మీటింగ్ వచ్చి ఈయన గురించి ఆయన బాగా మాట్లాడాడు, ఆయన గురించి ఈయన బాగా మాట్లాడాడు, ఇద్దరు కావలిచ్చుకున్నారు. ఇవన్నీ జరిగినాయి. సో కుటుంబ పరంగా ఆయన రాజకీయాల్లో నుంచి పూర్తిగా రిటైర్ అయిపోయాయని చెప్పాడు కాబట్టి కుటుంబ పరంగా మళ్ళీ ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇంకా ఆయన నిన్న వెంకటేశ్వరరావు గారు మాట్లాడింది కూడా, నేను ఇంకొక 6 సంవత్సరాలు ఉంటే ఏదో అవుతుంది, ఏదో రకరకాలుగా మారుతాయి. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 50 ఏళ్ళు బతికే అవకాశం కూడా ఉందంట, సైన్స్ మారిపోతుంది, ఇలాంటివన్నీ ఏవో చెప్పారు. సరదాగా మాట్లాడుకున్నారు. సో ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇంకొక 5-6 సంవత్సరాలన్నా ఉండమా అన్నదాకా వాళ్ళ ఏజ్లు వెళ్ళిపోయిన తర్వాత ఏదో చెప్తారే, వీళ్ళ విషయంలో అంటాం కాదు కానీ మామూలు సామెత చెప్తున్నా, వృద్ధనారి పతివ్రత అని. ఇప్పుడు మనం అందరం అన్నీ మర్చిపోదాం, గతంలో ఏవో జరిగినాయి అవన్నీ మర్చిపోదాం, మన ఇద్దరం కావలించుకుందాం అని కావలించుకున్నారు. చాలా మంచిది. ఎందుకంటే రాజకీయాల్లో ఇలాంటి మంచి వాతావరణం ఉండటం మంచిది. కానీ ఏంటంటే ఇద్దరు వృద్ధులైపోయిన తర్వాత ఇద్దరు నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకునే స్థాయికి వచ్చేసిన తర్వాత, అంటే 70 ఏళ్ళు సుమారుగా 70 ఏళ్ళు 74 ఏళ్ళు అలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటే ఏంటి, కొట్టుకోకపోతే ఏంటి, కలిస్తే ఏంటి, కలవకపోతే ఏంటి. కానీ ముందే కనుక ఇవన్నీ జరుగుంటే ఇంకా బాగుండేది. ఇద్దరు వయసులో ఉన్నప్పుడు జరుగుంటే అసలు రాజకీయమే వేరేగా ఉండేది. ఎనీవే బెటర్ లేట్ దాన్ నెవర్ అంటారు కాబట్టి సరే ఇప్పటికైనా కలిశారు కానీ ఆ నెక్స్ట్ ఏమన్నా జరిగే అవకాశం ఉందా ఏంటి అనేది మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడదాం. ప్రస్తుతానికైతే శుభం భూయాత్. వీళ్ళిద్దరూ కలిశారు, మంచి వాతావరణం కుటుంబంలో ఉంది. పార్టీలో ఈయన ఎలాగా జాయిన్ అవ్వడు, ఆవిడేమో బీజేపీలోనే ఉంటుంది. ఆవిడ ప్రస్తుతానికైతే ఆవిడ బీజేపీలోనే ఉంటుంది. కొంతకాలం ఆవిడకి బీజేపీలో మంచి పొజిషనే ఉంటుంది కాబట్టి ఆవిడ బీజేపీలోంచి బయటికి రావాల్సిన అవసరం లేదు, బయటికి రాదు. ఈయన రాజకీయాల్లో లేడు కాబట్టి అసలు తెలుగుదేశం పార్టీ వైపు రాడు ఆయన. ఇక్కడ దాకా అంతా బాగుంది. కుటుంబంలో ప్రతి దాంట్లో కలుసుకుంటూ ఉంటారు. ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.
ఎవరైనా మర్చిపోతారులేండి గతంలో. ఇప్పుడు ముసలాళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఇంకా గతంలో ఏం జరిగినా ఏం గుర్తుపెట్టుకుంటారు. సో ఫ్యామిలీ పరంగా వాతావరణం బాగుంది, అన్నీ బాగున్నాయి, ఇంతవరకు హ్యాపీ. అవన్నీ గుర్తుకు తీసుకొచ్చారు వీళ్ళిద్దరు కలిసి, అవన్నీ గుర్తుకు తీసుకొచ్చారు. అదొక పరిస్థితి. అయితే ఇద్దరు కలవడం అనేది మంచి పరిణామం. కానీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎలా ఉండే అవకాశం ఉందో కూడా మళ్ళీ ఇంకోసారి వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరికీ సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతాకి జై.